ఇప్పుడు చెప్పమ్మా, ఇందాక ఇది చెప్పావు, కుడి పక్క అన్నావు ఏంటి హృదయమందు ధ్యానం చేయాలనా, భ్రూమధ్యంలో ధ్యానం చేయాలనా? కదా? అసలు ధ్యానం అంటే ఏమనుకుంటున్నావు? మౌన మనస్సుతో చేసేదనే? ధ్యానం అంటే ఆ, సంకల్పరహితంగా ఆ, ఆ, ఏకాగ్రతతో ప్రశాంతంగా నిలబడి ఉండడం, ఏకాగ్రతతో ఉండడం. నిలబడి ఉండేవాడెవడు? కాదు, ఏకాగ్రతతో ఉండడం అంతే. ఏకాగ్రత అంటే నీ ఉద్దేశం మనస్సుని ఒక దాని మీద పెట్టడమేగా. ఆహా, ఆ, ఏమీ లేని నిరాకార స్థితిలో ఉంచుతూ మనస్సుని. నిరాకారం అంటున్నావు, మళ్ళీ నిరాకారాన్ని చూడటానికి ఒకడు ఉండాలిగా. ఉండండి నాన్నగారు. మరి ఉండకపోతే నిరాకారం ఎట్లా అంటావు? ఇప్పుడు ఇదంతా నిరాకారమే కదా. కాదుగా. ఇది నిరాకారం కదా నాన్నగారు. నిరాకారం అంటే ఏమిటి అర్థం? ఆకాశం, శూన్యం. కాదు 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 కాదు, శూన్యాన్ని చూసేవాడు ఒకడు ఉన్నాడుగా. అవును. వాడు నిరాకారం ఎట్లా అవుతాడు? వాడు కాడు నాన్నగారు, శూన్యం అయితే ఉంది కదా. లేదు, ఉమ్, శూన్యం ఉందని ఎవరు చెబుతున్నారు? నేను నేనెవరు? అది పాయింట్. ఆ, చెప్పేవాడు కరెక్టే. వాడు ఉన్నాడు, ఒకడు ఉన్నాడు. ఉన్నాడు అంటున్నావు, ఉన్నాడా అంటున్నాడు మహర్షులు వారు. లేడు. లేడు నువ్వు అంటున్నావు, వాడు లేడంటున్నావు, అనుకుంటున్నావు, కానీ ఉన్నదేదో తెలియదు, లేనిది ఉన్నట్టుగా భావిస్తున్నావు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి నాకు తెలియటం లేదు, నేను శూన్యాన్ని చూస్తున్నాను అనే జీవుడు ఉన్నాడా అనేదే ప్రశ్న. నేనెవరనేది. నేనెవరంటే ఆత్మకి కాదు, నేనెవరు అంటే దేహానికి కాదు. ఏమో అర్థమవుతుందా? బాగా అర్థమవుతుందా? నీవు ఇక్కడ ఇది ఉన్నదని, దేవుడు ఎక్కడో ఉన్నాడని, ఇతరులు ఉన్నారని, బాధ్యతలు ఉన్నాయని, ఇతరులు ఏమనుకుంటారో అని ఇటువంటి భావనలు కలిగి ఉన్నావు. ఆ ఉన్న నేనెవరు పాయింట్ అది. ఆత్మని గురించిన ప్రశ్న కాదు ఇది. ఇది నీవెవరంటే జీవుడని లెక్కే కదా ఆ నాన్నగారు. జీవుడు ఉన్నాడా పాయింట్ అది. నీకు ఉన్నట్టుగా కనపడుతుంది, భ్రమ, దేహము, సంసారము, జనాలు, ఇతరులు అవును అనిపిస్తుంది. అదంతా ఒక మాయ. మళ్ళీ మాయ అంటే ఎవరు చెబుతున్నారు మాయని? నేనే నేనెవరు మళ్ళీ? ఇప్పుడు అవునా? జగమే మాయ అని ఎవడో పాడాడు. అవును. మాయను పాడినంత మాత్రం మాయను జయించాడవాడు లేదు. అదే చెప్పే పాయింట్. అప్పటికి నేనెవరంటే ఏంటి నాన్నగారు? నేనెవరు అనేది దేహమే నేననుకుంటున్న ఒక మాయాజీవుడికి వేస్తున్న ఈ ప్రశ్న. ఓకే ఓకే, అర్థమైంది. ఇది లేని వాడికి వేస్తున్న ప్రశ్న. ఈ మాట మహర్షిని అడిగారమ్మా, నేనెవరన్నది ఎవరికి వేస్తున్నావు అన్నాడు. జీవుడికే. నేను దేహం అనుకుంటున్నావు కదా. అవును. దేహం లేకపోతే నేను ఉండను అనుకుంటున్నావుగా. అవును. అట్లా అనుకునేవాడు ఉన్నాడేమో చూడు అనేదే నేనెవరన్న ప్రశ్న. కానీ నేనెవరని ప్రశ్న వేసుకుంటే నాన్నగారు, కళ్ళు మూసుకుంటున్నా, అసలు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచున్నా ఆడ ఏమీ ఆలోచనలు రావడం లేదు నాది కదా. అది వండర్గా ఉంది. ఇక్కడ ఆలోచన గురించి కాదు ఇక ప్రశ్న. నేను దేహం అన్నవాడు వచ్చాకనే ఆలోచనలు వస్తాయి. ఆలోచన రాలేదు అని కూడా గుర్తిస్తున్నావుగా. వాడున్నాడు అంటే అక్కడ ఆలోచించేవాడు ఉన్నట్టేగా. ఉన్నట్టే కదా. కరెక్ట్ నాన్నగారు, ఎగ్జాక్ట్. ఇక్కడ ఏమీ లేదు అంటే నువ్వు ఉంటే కదా గుర్తించేది. అప్పుడు నేను ఉన్నట్టే కదా. ఆ ఉన్నదేదో చూడమంటాడు మహర్షి. ఆ ఉన్నది తెలియాలంటే ఎలా? ఎవరికి తెలియాలి? ఉన్నది కాదు, ఆ ఉన్నవాడెవరు? ఉన్నవాడెవరు? అవును నాన్నగారు, ఉన్నవాడెవరు? ఉన్నవాడెవరో తెలుసుకోవటానికి మరి అంతర్ముఖం కావాలి. అదే నాన్నగారు నేను అనింది. విను అప్పుడే పూర్తి కాలే. చింతావిహీనం కావాలి. సంకల్ప రాహిత్యం. ఇప్పుడు చింతావిహీనం అంటే ఏమిటి? ఆలోచన రాహిత్యం. ఇప్పుడే ఆలోచన లేదంటున్నావు. అవును, అంటే నేనెవరని ప్రశ్నించుకుంటే అక్కడ చింతారాహిత్యమేనా? అసలు ఏమి ఉండదు, ప్రశాంతత తప్పితే ఏమీ ఉండదు నాకు. ఈ ప్రశాంతత ఏమీ ఉండదని ఎవరు చెబుతున్నారు? చెబుతున్నాడు. జీవుడు. జీవుడు అనేవాళ్ళు లేడు. మరి ఎవరు చెప్తున్నారు? లేని జీవుడు చెబుతున్నాడు, కల్లో చెప్పినట్టు. మాయాజీవుడు. వెరీ గుడ్.
లేని జీవుడు చెబుతున్నాడు, కలగంటున్నాడు, బయటకు వచ్చి కళ అసత్యం అంటే అంటున్నాడు. మాయాజీవుడు చెప్తున్నా అంటే వాడు లేనట్టే కదా మరి. మాయాజీవుడు చెబుతున్నప్పటికీ వాడు ఉన్నాను అనుకుంటూ చెబుతున్నాడు ఇది లేదని. కళా సత్యమని మళ్ళీ జాగ్రత్త అవస్థకు వచ్చి కదా నువ్వు చెబుతున్నావు. అవును నాన్నగారు, అవును, ఎగ్జాక్ట్ కరెక్ట్. కలగనేటప్పుడు చెప్పటంలే. చెప్పడం లేదు, నిద్రలో చెప్పడం లేదు. నువ్వు ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేదాకా ఇది అసత్యం అని చెప్పటంలే, కరెక్ట్ కరెక్ట్. సత్యంగానే గోచరం అవుతుంది. అవును. ఏ విధంగా అయితే ఉమ్, కళ నుంచి నీవు బయటికి వచ్చి ఉమ్, సూక్ష్మదేహం నుంచి స్థూల దేహానికి వచ్చి అప్పుడు చెబుతావు కళ సత్యమని. ఆ, కలగనేటప్పుడు చెప్పవు. చెప్పను. అవును. కలకంటున్నంతసేపు కళ సత్యముగానే ఉంటుంది. కళలో ఆకలి వేస్తే ఆ తింటా, మిథ్యా కల్లో తింటాం. భోజనం చేసుకుని తింటావు, అవును. సుఖిస్తావు. అది కూడా తెచ్చుకున్న కర్మ ప్రభావంతోనే కల వచ్చినా నిద్ర వచ్చినా మెళుకు వచ్చినా ఉంటుంది జీవుడికి. కరెక్ట్ నాన్నగారు. కర్తవి అనుకుంటున్నావు కాబట్టి కర్మ ఉండి తీరుతుంది. కర్తని నేను అనుకుంటున్నాను కాబట్టి కర్మ ఉంటుంది. ఎగ్జాక్ట్ కరెక్ట్. ఇది కూడా మాయలో చెప్పుకునే ఒక సిద్ధాంతం. అవును. ఆత్మపరంగా కర్త లేడు, కర్మ కర్మ లేదు, లేదు, సృష్టి లేదు, పుట్టుక కాలం లేదు, లేదు, మరణం లేదు. పుట్టుక లేదు, మరణం లేదు, కాలం కూడా లేదు. ఆ విషయం కాసేపు పక్కకు పెడదాం. ఉమ్, ఉమ్. ఇక్కడ ప్రశ్న ఏమిటి? ఇవన్నీ ఎవరికి? కలలో కలగన్నవాడు బయటికి వచ్చి అసత్యం అంటున్నాడు ఈ అవును. స్థూల దేహాన్ని చూసి. అవును. ఈ స్థూల దేహంతో నీవు ఉంటూ ఉమ్, నాది అనుకుంటున్నవాడు ఉమ్. కలలో ఉన్నవాడే జాగ్రత్తగా వచ్చాడు. అవును. ట్రాన్స్ఫర్ అదే అక్కడి నుంచి ఆ అవస్థ నుంచి ఈ అవస్థకు దొల్లాడు. అవస్థ అనొద్దు, ఆ ఆ దేహం నుంచి ఈ దేహానికి వచ్చాడు. అవును, సూక్ష్మదేహం నుంచి స్థూలదేహానికి వచ్చాడు. కరెక్ట్. ఈ స్థూల దేహమే నాది అనుకుంటూ జాగ్రత్తావస్థలో తిరుగుతున్నటువంటి మాయావి కాసేపు నిద్రపోతాడు. సుషుప్త అవస్థకి వెళ్తాం. ఆ సుషుప్తావస్థలో కూడా ఈ జీవుడు ఉంటాడు, ఎగ్జాక్ట్లీ. నశించకుండా ఉంటాడు, ఎగ్జాక్ట్లీ. వృత్తిరాహిత్యమై ఉంటాడు, ఎస్. వాసనలతో ఉంటాడు. ఎస్. కానీ ఆత్మ దగ్గరే ఉన్న ఆత్మ తెలియకుండా ఉంటాడు. అది. ఓకే, ఓకే, అర్థమైంది నాకు. ఇక్కడ వరకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి నిద్రలో మేల్కొన్నవాడు జాగ్రత్తకి వచ్చి నాకేమీ తెలియదు, నిద్రలో ఎటుపోయానో తెలియదు అని అనటానికి కారణం ఈ జీవుడు పంచకోశాలలో ఆనందమయ కోశంతో పాటు వాసనలు పెట్టుకుని ఉంటాడు. అక్కడ ఆనందమయ కోశంలో వాసనలతో ఉంటాడు. ఆత్మని తెలియకుండా ఉంటాడు. అందుకని హాయిగా నిద్రించాను, ఎటుపోయానో హాయిగా నిద్రపోయినాను, ఎంత హాయిగా నిద్రపడ్డానో, ఎంత ఉత్సాహంగా ఉందో అంటాం నాకు లేచి వస్తాను కదా. ఎగ్జాక్ట్లీ. అదేవిధంగా ఎప్పుడైతే కళ నుంచి జాగ్రత్తగా వచ్చి కళ అసత్యమని చెప్పావో, ఈ జాగ్రత్తావస్థ నుంచి నీ సహజ స్థితి అయినటువంటి తుర్యానికి వెళ్ళినప్పుడు ఇది కూడా కళ అని చెప్తాం. అక్కడ చెప్పవు, మళ్ళీ వెనక్కి రావాలి. చెప్పడానికి వెనక్కి రావాలి జాగ్రత్త అవస్థకి. అర్థమైంది నాన్నగారు. తుర్యావస్థలో మౌనమే కదా. మౌనమే కదా కాదది. తురియము అంటే ఉన్నానన్న ఎరుక, జ్ఞానం. మౌనము కాదది. జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి, మౌనం అంటే ఏమిటి? ఎరుకతో కూడిన ఆలోచన లేని స్థితిని. మానసిక స్థితే తురియము, సత్యస్థితి. అవును నాన్నగారు, ఎరుకంటే ఎలా ఉంటుంది అది చెప్పండి ఆ నాకు. ఎరుక అంటే నేను ఉన్నాను మాటలకి అందదు, మనస్సుకు అందదు, అంటే అదే జ్ఞానమా? బుద్ధికి అందదు. అదే జ్ఞానమా? తన స్వరూపాన్ని తాను తెలుసుకోగలుగుతుంది, అది ఆత్మ, అది జ్ఞానం. అదే జ్ఞానము, అదే ఆత్మ, అదే తుర్యం. అది తను తాను తెలుసుకుంటుంది. అదే నాన్నగారు మీరు ఎప్పుడు చెప్తారు అది. దీనికి దానికి సంబంధం లేదు, పొంతన కుదరదు. ఏది దేహాత్మ బుద్ధికి ఆత్మకి. కానీ తను తాను తెలుసుకుంటుంది, తనలోనే తను ఉంటుంది, దీంతో కలవదు. దేనితోటి? దేహంతో. అసలు దేహమే కాదు, సృష్టితో కూడా కలవదు. ఓకే ఓకే. ఇక్కడ నువ్వు సృష్టిని చూస్తున్నావు,
అదే నేను ఇతరులు. ఇక్కడ కూడా ఉమ్, ఈ మాయా నేను కూడా ఉమ్. నేనంటే దేహం అనేటువంటి వ్యక్తిత్వం కూడా దేహంతో కలవదు. నేనంటే దేహం అనేది వ్యక్తిత్వం కారణంగా, నేనంటే దేహం అనేది ఈ బ- వ్యక్తిత్వం. ఈ అంటే బ- నేను అనేది ఆ, దేహాత్మ భావంతో కలవదు. కలవదు. ఎంతైనా ప్రయత్నం చేయి. ఏది కలవదు? ఇది నాది అన్నావు కదా, అవును, దేహం నాది అంటున్నావు, దేహంతో కలవు. నేను ఒక వస్తువు నాది అన్నట్టుగా, అంటాను కానీ నాది కాదు. ఇల్లు నాది అన్నట్టుగా దేహం కూడా నాది అంటావే తప్ప కలవు. ఎగ్జాక్ట్లీ కరెక్టే కదా నాన్నగారు. ఇది పంచభూతాలతో నీ నిర్మితమైంది. పంచభూతాల అష్టభూతాల కాదు పాయింట్ ఇక్కడ. ఆ, దేహము నాది అంటాడే తప్ప దేవి, నువ్వు జీవుడు దేహివి అంటారు. జీవుడు కలవడు. దేహంతో కలవడు. అంటే ఆ జీవుడు అనేవాడు ఆత్మే. జీవో బ్రహ్మైవ నాపరం, ఆత్మ విడిగా లేడు విడు. జీవుడు ఆత్మ కలిసే ఉంటారు. కాకపోతే నువ్వు వాసనలతోటి దేహభావంతో దానికి దూరంగా ఉంటాడు. సత్యం అంటున్నావు. అది అర్థమైంది నాన్నగారు. దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది, ఆత్మ- వాసనల ప్రభావం ఎక్కువ ఉండబట్టి. ఆత్మతోనే ఉంటాడు జీవుడు, కానీ తెలుసుకోలేడు. ఆత్మ తెలియకుండా ఉంటాడు. ఎందుకు తెలుసుకోలేడు నాన్నగారు? వాసన వల్ల, కోరిక వల్ల, బంధం వల్ల, అన్యత్వం వల్ల, అది సంకల్పం పోవాలంటే ఉందేమో విచారించాలి. పోవడం లేదది. వస్తువు కనుక ఉంటే అవతల పారేస్తే పోతుంది. ఎగ్జాక్ట్లీ. లేనిది ఎట్లా పోతుంది? అసలు లేనిదే ఎట్లా పోతుంది? అసలు లేనిది ఎట్లా అసలు పోతుంది? లేనిదంటే తెలియదుగా. సత్యం ప్రకాశిస్తే తప్ప తెలియదు. కరెక్ట్. అది అది ఎగ్జాక్ట్లీ ఒప్పుకుంటాను నాన్నగారు. నువ్వు ఒప్పుకోవటం కాదు. ఉమ్, చీకటి లేదు అన్నావు అనుకో, చీకటి లేదంటే వెలుగుంటే కదా చీకటి లేకపోతే. అంతే. సూర్యుడిలో చీకటి లేదుగా. అవును, అవును నాన్నగారు. అదేవిధంగా నీ స్వరూప జ్ఞానంలో అజ్ఞానానికి, జీవుడికి, తావులేదు. జనన మరణానికి తావు లేదు. కరెక్ట్ నాన్న. కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి. అవును, ద్వైతంలో అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. కాబట్టి నేను నాది అనే మాయావి ఉన్నాడేమో విచారం చెయ్యవలసింది ఆ మాయావే. విచారణ చేసేది కూడా మాయావి. అంతేగా ఇప్పుడు మరి. నేనే చెయ్యాల మరి అంతేగా మరి. జీవుడుగా ఉన్నదాన్ని. అంతేగా. ఆ, నువ్వు అర్థం. సత్యం అనుకుంటూ పరిగెడుతున్నావుగా మాయలో. అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఇక్కడ ఏమి లేదు నాన్నగారు. మీరు చెప్పినట్టు అంతర్ముఖ సమానాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నట్టు దేవుడు నాలోనే ఉన్నాడు, బయట ఎక్కడా లేడు అది నాన్నగారు. ప్రమాదమే. ఆ? నీలో దేవుడు ఉన్నాడు అనుకోవడం కూడా మాయ, అది కూడా అహంకారమే. అక్కడ లేడు ఇక్కడ ఉన్నాడు అనేది రెండూ ఉన్నాడని అంటున్నావుగా. కానీ మీరేం చెప్తారు నాన్నగారు? అంతటా ఉండేది జ్ఞానమే అంటారు. జ్ఞానం అన్న పదం పక్కకి పెడదాం. ఉమ్. అంతటా అనేది ఎక్కడా లేదు. ఉన్నదే అది అంటారు కదా నాన్నగారు. అది ఉన్నప్పుడు అంతటా ఎందుకు? అదే ఉన్నది అర్థం. అవును, మీరు అదే అంటారు, ఉన్నదే అది అమ్మ అంటారు. అంతే, అంతటా లేదు. అంటే దానికి కొంత ప్లేస్లు ఉన్నాయా? నిర్దిష్టమైన ప్లేస్ ఉందా? లేదు కాబట్టి అదొకటే ఉంది. సృష్టి లేదు కాబట్టి అదే ఉంది. మొత్తం అదే ఉంది. మొత్తం కాదు, ఉన్నదే అది. అది దానికి ఇంటి నుంచి అర్థం అంతే కదా నాన్నగారు. ఎట్లా ఉన్నదే ఉంటుంది? అది అంటే ఉన్నది అది మాత్రమే, లేనిది సృష్టి. నువ్వు సృష్టిని చూస్తున్నావు ఇక్కడ. నీ దేహము, సంసారము సంసారము, నాది, నా వాళ్ళు, ఇతరులు, మరణాలు, జనన మరణాలు, కాలము. మెలుకు అనేది మరి చూస్తున్నావుగా. ఎస్. ఇటువంటిది ఏది లేదని చెప్పడం. ఇదంతా అసలు లేదు, ఇది అసలు ఒక డ్రీమ్ అంటారు మీరు. డ్రీమ్ కూడా కాదు, అసలు లేదు. కలగనేవాడు ఉండలేడు ఇక్కడ, వాడు లేడు. అవునారు గారు, వాడు లేకపోతే ఇదంతా ఎందుకు ఉంటుంది? వాడు ఉంటేనే కదా అన్నీ ఉండేది. వాడు అసలు లేనప్పుడు ఇవన్నీ లేవు కదా నాన్నగారు. మరి ఇప్పుడు కూడా లేవుగా. లేవు. ఎగ్జాక్ట్. కానీ ఉందనుకుంటున్నావు. దేహం నాదంటున్నావు లేదా, ఇల్లు నాదంటున్నావు లేదా, కారు నాదంటున్నావు కదా. కానీ ఒకటి తెలుసుకున్నా నాన్నగారు, ఎప్పుడైతే ఆ మౌనం అని కాదు, సంకల్పరహితంగా ఆలోచన లేని స్థితిలో ఉన్నప్పుడు, తెలియని ప్రశాంతత ఏర్పడినప్పుడు అక్కడ ఏమీ ఉండదు నాన్నగారు. అది ఆ ఏమీ ఉండదు. ప్రశాంతత అనే పదం కూడా రాంగ్. అహంకారం కల్పించుకున్నదే తప్ప అది ఆత్మ కాదు. ఆత్మ కాదు నాన్నగారు. కానీ అది ఇరుకు ఉండదు. అప్పుడు ఆ? ఎరుక ఉండదా? ఉండదు. ఆహా. ఎరుక అంటే అన్యత్వము లేకుండా నీ ఉనికిని నీవు గుర్తించే సామర్థ్యం ఒక ఆత్మకే ఉంటుంది.
అదే నాన్నగారు తను తాను గుర్తిస్తుంది ఒక్క ఆత్మే అంటారు. మరి ఈ జీవుడు గుర్తించలేడుగా, ఆ జీవుడికి ఆత్మకి పొంతనే లేదంటారు అసలు కదా. జీవుడు లేడుగా. లేడు అంటారు. ఇది ఎందుకని తెలుసుకుంటా అంటే ఈ మాయా వాసనల ప్రభావమే అంటారు మళ్ళా. అది కూడా ఒక సిద్ధాంతం. ఆత్మపరంగా సృష్టి లేదు, ఆత్మపరంగా జీవుడు లేడు, జనన మరణాలు లేవు. మరి నాన్నగారు ఒక్క మాట చెప్తున్నాను, మీరు మీలాంటి జ్ఞానులు మాత్రమే ఇది తెలుసుకున్నారు. మీరేమంటే చాలా పొరపాటు జ్ఞానం పడ్డావు. లేరు అజ్ఞానం లేరని అది కాదమ్మా. తీసేస్తారు నాన్నగారు. ఎందుకంటే జ్ఞానం ఒకటి ఉంది. ఉన్నది జ్ఞానం అంటారు. జ్ఞాని అంటే అర్థం ఏంటో తెలుసా? ఆహా. వ్యక్తిగతంగా ఆత్మను తెలుసుకోవాలి జ్ఞాని అంటే. ఓకే ఓకే. అజ్ఞాని అంటే నేను దేహం అని తెలుసుకున్నట్టుగా. నేను ఆత్మని తెలుసుకునేవాడు జ్ఞాని అనమాట. అటువంటిది అది ఏమీ జరగదు లేదు. అంటారు, అది కాబట్టి ఇంపాసిబుల్ అంటారు మీరు. కాబట్టి ఉం. జ్ఞానులు అజ్ఞానులు అజ్ఞానులు లేరు, లేరు. ఉన్నది జ్ఞానమే. అట్లాగే ఉం. జీవన్ముక్తులు విదేహ ముక్తులు అంటూ ఉండదు. అది అవును అజ్ఞాన నాన్నగారు. ఇప్పుడు ధోరణి. నాది ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు చెప్పిన అక్షర సత్యమే, కానీ ఇప్పుడు మీలాంటి జ్ఞానులు కాదు నాన్నగారు, మీ జ్ఞానులు రమణ మహర్షి లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు యువతలకు వచ్చి మీరన్నా తురియ నుంచి జాగ్రత్త అవస్థకు వస్తే చెప్తున్నారు మీరు. కానీ ఒక్క నిమిషం, ఆ, యువతలకి ఏది రారు, ఆ, అక్కడే ఉంటూ ఆ. మాట్లాడతారు. నాన్నగారు మరి ఆ స్థితిలో మౌనం అంటారేంటి? అబ్బా నేను ఇద్దాక వెళ్ళను, నేను వెళ్ళినాక మీరు కుక్కర్ పెట్టుకోండి. మధ్యలో ఈ మాటలు మాట్లాడద్దు, ఇది నలుగురికి వెళుతుంది. అట్లా కుదరదు. ఇంకోటి ఏంటంటే, మూలము నీకు తెలిసినా తెలియకపోయినా ప్రకాశిస్తుంది. ఉం. ఈ వస్త్రాలన్నీ పత్తే కదా, పత్తి ప్రకాశిస్తుంది. ఉం. ఉం. పత్తి లేనిది ఇవి లేవు, అది అర్థం అవటానికి. అది అర్థమైంది. సరే, దాన్ని కాస్త పక్కకి పెట్టు. ఇంతకే ఇప్పుడు ఇందాక నుంచి మాట్లాడుతున్నది ఎవరు అని మహర్షిని కూడా అడిగారు. నా మనస్సు వస్తుంది మాట్లాడుతుంది అన్నాడు. మరి మనస్సు లేదు కదా. ఇక్కడ దగ్ధబీజ మనస్సు ఒకటి ఉంటుంది. సత్యము ప్రకాశించిన తరువాత మహర్షికి 19 సరే ఇయర్ పక్కకు పెట్టు, 16-17 సంవత్సరాల్లో సత్యం ప్రకాశమైంది. అంటే నేను ఉన్నానని. వెంటనే దేహం రాలిపోలే. ప్రారంభం 1950 దాకా ఉంది దేహం. సరే, ప్రారంభం కర్మయోగం అది పక్కకు పెడదాం. నాది అనేవాడు లేకుండా పోయాడు. తగ్గు బీజం మరి. మాట్లాడేటప్పుడు మాత్రం మనస్సు వస్తుంది, అదృశ్యమైపోతుంది, ఆహా. ఉండదు. మాలాగా పర్మనెంట్గా ఉండదు. మనలాగా అంటే నువ్వు నేను మీలా కాదు, మాలాగా. అట్లా ఉండదు. నీవు కూడా నేను కూడా ఆత్మేను. అవును నాన్నగారు, మీరు నువ్వు డిస్టింక్షన్ ఎందుకు వచ్చింది, తేడా ఎందుకు వచ్చింది? నీవు దేహాత్మబుద్ధితో చూస్తున్నావు కాబట్టి అది గురువు కూడా దేహం అనుకుంటున్నావు, అది మహర్షి పొరపాటు. కూడా దేహం అనుకుంటున్నావు. అది 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 కాదు. అర్థమైంది నాన్న. మహర్షి ఎంత జ్ఞానము, నీవు కూడా అంతే జ్ఞానము. అజ్ఞానులు ఎవరూ లేరు నా దృష్టిలో. చెప్తారు మీరు, ప్రతిసారి చెప్తారు. ఉన్నదే జ్ఞాన స్థితి. అట్లాగే ఆత్మ ఎన్నడూ స్త్రీ కాదు, పురుషుడు కాదు, బాలుడు కాదు, వృద్ధుడు కాదు, ఇది కాదు అది కాదు. అంటే జ్ఞానము ఒకే రీతిలో మార్పు చెందకుండా అది ప్రకాశిస్తూ ఉంటుంది. అంతే, కాలంతో సంబంధం లేదు, లేదు. దానికి మతి మరుపు లేదు, సృష్టికి సంబంధం లేదు. అసలు సృష్టి లేదు. ఉం. ఓకే. బాగా అర్థమైంది నాన్నగారు. కాబట్టి ఇందాక ధ్యానం అన్న పదం వాడారు. అవును అవును. అసలు ఆత్మస్థితి ధ్యాన స్థితి. అంతే కదా నాన్నగారు. మరి అంతే కదా అంటున్నావు, మళ్ళీ అంతేగా తెలియకుండా అంటున్నావు. తెలియకుండానే అంటే మీరు ఆత్మ చెప్పిన అంటే దాన్ని బట్టి అమ్మమ్మ, ఊహించి ఆత్మ చెప్తున్నాను. అంటే ఏంటో తెలియదు, ధ్యానం అంటే తెలియదు, ఉన్నానన్న ఎరుకంటే తెలియదు. తెలియదు. ఇక్కడ నీవు కుడి పక్కన ధ్యానం చెయ్యాలా, భృగుమండలంలో చెయ్యాలా, కంఠం దగ్గర చెయ్యాలా, దేని మీద చెయ్యాలని అడుగుతున్నావు ఇందాక. ధ్యానం అనేది మహర్షి ఏమంటారు,
అసలు ధ్యానం చేసేవాడు ఎవడున్నాడు? చేసేవాళ్ళు లేకపో అన్నారన్నారు. ఆత్మే అజపం చేస్తూ ఉన్నది, నేనున్నానని. ఆత్మే జపం చేస్తుంది. ఆ విషయాన్ని గుర్తించు. అహమహమితి స్మరతి అన్నారు మహర్షులు వారు. నేనున్నానని అనేది ఆత్మ అంటారా? ఆత్మే అది. అది ఇప్పుడు ఇక్కడ కుర్చీ ఉంది, కుర్చీ ఉన్నట్టు చెప్పదు. సూర్యుడిని చూస్తున్నావు, సూర్యుడు ఉన్నట్టు చెప్పదు. కానీ నేనున్నానని లోపల తెలుస్తుంది కదా నాన్నగారు. ఎవరికి తెలుస్తుంది? నాకు. నాకంటే ఎవరు మళ్ళీ? అక్కడ మనసుకి మనసు లేదుగా. ఇప్పుడు మహర్షి అన్నట్టు మనసు దగ్ధబీజం, మీకు మహర్షి గారికి దగ్ధబీజం అయింది. ఇక్కడ మాకు మనసు ఇంకా దగ్ధబీజం కాలేదు నాన్నగారు. ఒక్క నిమిషం. లేనిది ఉన్నట్టుగా భావిస్తున్నావే తప్ప భ్రమ కాలేదు అనేది కూడా ఒక ఆలోచన, ఒక అవాంతరం, అది అబ్స్ట్రక్షన్, ఒక అడ్డుగోడ. కరెక్టే. ఎవరికైనా ఈ మాయలో ఉన్నది జ్ఞానము, లేనిది సృష్టి. అది ఎగ్జాక్ట్ గా మీరు లక్షసార్లు చెప్పారు నాన్నగారు. ఉన్నది జ్ఞానమే, లేని సృష్టి. దట్స్ ఆల్. కాబట్టి ధ్యానం చెయ్యాలని అంటున్నావు కాబట్టి అసలు ధ్యానం ఎవరు చెయ్యాలి? ఆత్మ ధ్యానం చేస్తుంది కదా అన్నాడు మహర్షి. నేను ఉన్నానంటూ. ఇంకా జీవుడితో పనేం లేదు కదా. లేదు కదా, అదే చెప్పేది. అది నీ జనన మరణాలతో నీకేం పని? జీవుడితో అసలు నథింగ్. దట్స్ ఆల్. జీవుడు ఒక ఊహా వస్తువు, ఆది నుంచి తృణీకరించబడిందని అది ఫస్ట్ చెప్పారు. అంటే లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. భ్రమ. ఎండమావులో నీళ్ళు లాగా. లేని పాము ఉన్నట్టుగా భయపడ్డాడు. కరెక్ట్ నాన్నగారు, కరెక్ట్, ఎగ్జాక్ట్ కరెక్ట్. కాబట్టి అమ్మా, నేను అంటున్నావు, నాది అంటున్నావు, అట్టివాడు ఉన్నాడేమో చూడు అనేదే విచారం. అది ఎలా చేయాలి? నువ్వు ఉన్నావని అనుకుంటున్నావు, నేను ఉన్నాను తెలుసు. మరి అనుకున్నవాడు ఉండాలిగా. ఉండడు వాడు. దేహం చెప్పడం ఉండడు అనొద్దు. దేహం చెప్పడం మరి నేనెవరు? అది చూస్తే అక్కడ ఏం లేదు. కరెక్ట్ నాన్నగారు, ఎగ్జాక్ట్ కరెక్ట్. అది ఏమీ లేకపోతే ఉన్నది ఏమి నెక్స్ట్ అక్కడ ఇరుక్కోబోయి అక్కడ ఆగిపోయినా. నువ్వు ఆగిపోవటం కాదు, స్వరూప జ్ఞానానికి ఇది ఒక అడ్డుగా తయారైంది. కరెక్ట్ నాన్నగారు. ఇప్పుడు మీరు ఏమన్నారు, నేనెవరనేసరికి ఆడ ఏమీ లేదు. కానీ అనుకునేవాడు ఎవరు అని అడిగారు. వాడు లేడు అని అనుకుంటున్నావు, కానీ ఉన్నది ప్రకాశిస్తేనే తప్ప ఇది లేడని తెలియదు. అప్పుడు నేనెవరని నేనున్నాను మాత్రం తెలుస్తుంది నాన్నగారు. నేను ఉన్నాను అనేది దేహాత్మ బుద్ధితో, వాసనలతో, కోరికలతో ఉన్నావు. ఒక వ్యక్తిగా ఉన్నావు. కరెక్ట్ నాన్నగారు. ఎన్నో పాత్రలు పోషిస్తున్నావు. కరెక్ట్. తల్లిగా. అర్థమైంది నాన్నగారు. సో ఈ పాత్రలు పోషిస్తున్నటువంటి మాయా నేనుకి ఏ పాత్ర లేదు అసలు. శూన్యమే. శూన్యం కాదు, లేనిది ఉన్నట్టుగా భావిస్తున్నది. అంతే అంతే నాన్నగారు. ఓకే. కాబట్టి అజపం చేస్తున్నటువంటి ఆత్మస్థితికి నీవు చేసే జపము కూడా ఒక అవరోధము. ఇది గుర్తుపెట్టుకో. జీవుడు ఏది చేసినా అవరోధమే ఆత్మకి. ఇప్పుడు అర్థమైంది. ఏ పని చేసినా ఆలోచించినా, విచారించినా, ఏం చేసినా కూడా అవరోధమే ఆత్మకి. ఆత్మకి కాదు, నీ సహజత్వానికి అడ్డుగా ఉంటుంది. అవును నాన్నగారు. ఈ అడ్డు తొలగించాలంటే ఏం చేయాలి? ముందేమో చూడటమే, అక్కడే విచారణ అంటారు. అంతే. లేదు అక్కడ. అప్పుడు ఏమీ లేనప్పుడు నేనున్నా అని మాత్రమే ఉండి ఆలోచన లేని స్థితిలో ప్రశాంతత ఉంటుంది. అక్కడ ఎక్కడ లేని ప్రశాంతత. ఆడ ఏమీ ఉండదు నాన్నగారు. ఒక దృశ్యం కానీ, ఒక ఇది కానీ ఏది ఉండదు నాన్నగారు. ఎంత చెప్పావు కదా, ఏమీ ఉండదని చెప్పేవాడు ఇంకా ఉన్నాడు అక్కడ. వాడు ఎట్ట పోవాలి? ఉంటేగా ఒక ఆత్మ ప్రకాశంతో పోతుంది. ఆత్మ ప్రకాశం అవ్వాలంటే జీవుడు ఏం చేయాలి? నువ్వేం చేయలేవు, శరణాగతి. అది కరెక్టే, అది కరెక్టే. వచ్చేంద్ర శక్తి శరణాగతి. ఒక పనిముట్టివి. అంతే అంతే అంతే. అంతా నీదేను. పాల ముచ్చిన, నీటి ముచ్చిన సర్వము నువ్వే. దాని అనుగ్రహముతోనే జీవభావన తొలగి స్వరూప జ్ఞానము నీ సహజ అది ప్రకాశించుకుంటుంది. ప్రకాశించుకొని నీ సహజ స్థితి నీకు తెలుస్తుంది.
తెలియదు నీకు అప్పటికీ. నువ్వు అప్పటికి తెలియదా నాన్నగారు? అసలు ఉండవు నువ్వు అక్కడ. నేను నష్టమైపోతాను. ఎట్లాగైతే సూర్యోదయం అయితే చీకటి కనపడదు, స్వరూప జ్ఞానమందు అజ్ఞానానికి, తావులేదు, జీవభావనకి, తావులేదు, జనన మరణాలకి అవకాశం లేదు. అవకాశం తావులేదు. దేహాలు కనిపిస్తూనే ఉంటాయి, సృష్టి అవును కనపడుతూ నాన్నగారు. ఉంటుంది. ఇప్పుడు మీరు కానీ మహర్షి కానీ మేము మేము ఇతరులు అన్నారు కదా, ఇప్పుడు మనుషులుగా కనిపిస్తామా, జ్ఞానంగా ఉంటామా? అది చెప్పండి. అసలు ఏది కనిపించదు, చూస్తేగా. కాదు నాన్నగారు, కాదు ఇప్పుడు కాదు మీరు ఇప్పుడు మాకు కాదమ్మా, అమ్మ మీరు నువ్వు జనాలు మళ్ళీ వ్యక్తిగా అడుగుతున్నావు. అది నువ్వు ద్వైత వ్యక్తిత్వంతో స్థితిలోనే అడుగుతున్నాం. అడుగుతున్నావు. ద్వైత స్థితిలోనే. అదే ద్వైత స్థితి ఉండదుగా. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది నాన్నగారు? నువ్వు సినిమా చూస్తుంటే సత్యంగా అనిపిస్తుందా నీకు? లేదు, అయిపోతుంది 5 ఆ, నిమిషాలు. అయిపోతుంది కాబట్టి అసత్యం అన్నావు. అసత్యమే. ఇది కూడా అయిపోవాలంటే మూలంలో ఉంటే అయిపోతుంది. మూలం అంటే ఎరుక, ఎరుక అంటే ఆత్మకి స్థితి. నీవు నేనున్నాను అనే, అమ్మా, నేనున్నాను నీవు అనేదా? ఇప్పుడు కూడా అదేను. కాదు నాన్నగారు, నేనున్నాను అనేది ఎరుకనా? ఆ ఎరుక దానంతరం అది ప్రకాశిస్తుంది. కాదు నాన్నగారు, నేనున్నాను అనేది ఎరుకేనా? అనుకోవటం కాదు, స్వతహాగా ఉండడం. స్ఫురణ ఉండడం కూడా కాదు, స్ఫురణగా ఉంటుంది అది. ఆ స్ఫురణగా, స్ఫురత్తు, స్మరణ, స్ఫురణ వేరే కదా. స్మరణ చేసేదేమో అహంకారం, స్ఫురణ ఉంటేనే స్మరణ ఉంటుంది. స్ఫురణ అనేది ఒక బేస్మెంట్ లాంటిది, అప్పుడు వెళ్ళి కాదు రాగలుగుతాం. నాన్నగారు, నేనుంటేనే కదా స్మరణ చేయగలుగుతాను. ఆ నేను ఉంటేనే అనే పదం అహం స్ఫురణది. అదే నాన్నగారు, నేనుంటేనే కదా స్మరణ చేసేది. నేను ఉంటేనే కదా అనేది దేహాత్మబుద్ధితో అంటున్నావు. నువ్వు దేహంగా ఉంటేనే నీకు ఆలోచనలు వస్తాయి, లేకపోతే రావు. మరి ఆ స్మరణ చేసేది ఏంటి? స్ఫురత అన్నారు, స్ఫురణే కదా. స్ఫురణ అన్యత్వం లేకుండా తనకు తానుగా ఉన్నానన్న ఎరుకలో ఉంటుంది. అది అది తత్వవసి వాక్యం. నువ్వే తత్వం అయి ఉన్నావు. అది ఉన్నావు, ఇది కాదని సూచించటం. ఇక్కడ విశేషం ఏంటంటే అమ్మా, దాన్ని ప్రకాశింప చెయ్యగలిగింది మాయలో ఏదీ లేదు. నువ్వు ఎన్ని కర్మలు ఆచరించినా, ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా, ఎన్ని యోగాలు చేసినా, ఎన్ని మార్గాలు వెళ్ళినా ఇవన్నీ అసలు లేవు కదా నాన్నగారు. ఆ విషయం అనుకోవటం కాదు. అది తెలియదు. వస్తుందని అనుకుంటున్నావు, ప్రకాశిస్తుందని అనుకుంటూ చేస్తున్నావు. కరెక్ట్ నాన్నగారు, అది భ్రమ. భగవంతుణ్ణి దర్శించవచ్చునంటూ చేస్తున్నావు, కుదరదు. అది దానంతట అది తనకు తానుగా ప్రకాశింప చేసుకున్న స్థితిలో నువ్వు లేకుండా పోతావు. అంతటితో సృష్టి ఎగిరిపోతుంది. ఎండమావుల్లో నీళ్లు లేవని తెలిసినా కనపడుతూనే ఉన్నాయిగా. కనపడుతుంది. అట్లా కనపడుతుంది ఈ సృష్టి కూడా. ఉన్నా అన్నా కూడా లేనట్టుగా కనిపిస్తుంది. కనపడతారు అందరూ, కానీ కనపడుతుంది. అది వీళ్ళందరూ జ్ఞానానికి అన్యంగా సప్నంగా ఉంటుంది, దాని గురించి పట్టించుకోరు. ఇప్పుడు ద్వైతంలో చూసినంత ఇదిగా ఉండరు అనమాట. అసలు బయట ఉండదు దృష్టి, ఓకే, అన్యత్వం ఉండదు. ఇదంతా కూడా ఆత్మలోనిది అంటే ఎవరితో చెబుతాడు? చెప్పడానికి ఎవడున్నాడు? మనస్సు బయటికి వచ్చిన మహర్షి అంటున్నారు, దేహము ఆత్మే, జగత్తు ఆత్మే, దైవము ఆత్మే, మీరు కూడా అదే చెప్తారు కదా నాన్నగారు. మరి అట్లా చెప్పడం సరే, ఆత్మలో ఏమీ లేదే. మళ్ళీ ఆత్మలో ఏమీ లేదు, ఏమీ లేదు, ఉన్నదే అహంస్మరణ. అది పాయింట్. లేనిది సృష్టి. ఈ సృష్టిలోనే అన్నీ ఉన్నాయి. సృష్టిలో లేవు, నీ అహంకారంలో ఉంది, నీ మనస్సులో ఉన్నాయి. సృష్టి అది లేదుగా. అవును నాన్నగారు, ఆ మనస్సు అనేది అంతర్ముఖం చేస్తే దైవత్వం అంటారు. అదే అదే ఆత్మ అంటారు. బయట వెలికి తీస్తే అంతర్ముఖం బాహ్యముఖాలు అనేవి మాయలో చెప్పుకునే ఒక ప్రక్రియ. ఆత్మకి బాహ్యాంతరములు లేవు. ఆత్మకి లేవు నాన్నగారు. ఆత్మ ఇది రెండు ఒకటేగా. మనస్సు అనేది లోపలికి తిప్పితే ఆత్మ అంటారు కదా. అమ్మా, లోపలికి వెళ్తే వెళ్ళంగానే నువ్వు ఆత్మగా ఉండవు. చీకటిగా ఉందే ఏమి తెలియని మైండ్ బయటకు వస్తావు. అవును అవును. అంటే ఏమిటి? లోపల బయట అనేది దేహాత్మ బుద్ధితో చూస్తున్నావే తప్ప ఆత్మని గ్రహించటానికి కాదు.
కళ్ళు అది తెరిచినా అది మీరు చెప్పినట్టు నేను పనిముట్టును నేను గ్రహించలేను. లేవు. కరెక్ట్ నాన్నగారు, కళ్ళు దానికి మూసినా ఒప్పుకుంటా. తెరుచుకున్నా ఉమ్. చూచే నేను జ్ఞానమే. ఇక్కడ కూడా నేనున్నాను అనేది. నేను చూస్తున్నాను అనే నేను కూడా జ్ఞానమే. అవును నాన్నగారు, నేను చూస్తున్నాను, నేను నడుస్తున్నాను, నేను ఉమ్. తింటున్నాను, ప్రతిదీ జ్ఞానమే కదా నాన్నగారు. ప్రతిదీ కాదు, ఆ జ్ఞానంతోనే ఈ వృత్తులు వృత్తులు జరుగుతున్నాయి. కనపడుతుంది. కానీ ఉమ్. ఈ జ్ఞానానికి ఉమ్. ఆత్మను తెలుసుకునే సామర్థ్యం లేదు. ఆ, నిజమే కదా నాన్నగారు, నిజమే, నిజమే. ఇది పూర్తిగా అభాసమైన కాంతి. అది అభాసం అంటే గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. పక్క గదిలో మంచు వెలుతురు ఉంటుంది, ఈ ఈ గదిలో గదిలో చీకటి. చీకటి మసక చీకటి ఉంటుంది. ఉమ్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది వెలుతురని వెళ్ళబోతే అక్కడికి వెళ్తాం. అవును, అక్కడ నేను ఉండను. అక్కడ అభాస కాంతి ఉండదు, పూర్ణకాంతి ఉంటుంది. అర్థమైంది, అర్థమైంది. సో పూర్ణ జ్ఞానం తెలుసుకోవటానికి ఉమ్. ఈ అభాస కాంతి తోడ్పడుతుంది. పాయింట్ అది. పూర్ణకాంతి తెలుసుకోవడానికి ఈ ఆభాస కాంతి ఉపయోగపడుతుంది. అర్థమైంది. ఎందుకని ఇది జ్ఞానమే. ఆత్మ ఎట్లాగైతే దేంతో కలవదో, అభాసమైన మాయా నేను కూడా కలవదు. ఆత్మ ఎట్లా కలవదు, అభాసమైనది కూడా కలవదు. కలవదు. అర్థమైంది. ఆత్మ అప్పుడు అభాస అనేది కూడా ఒక రకమైన జ్ఞానమే కదా నాన్నగారు. జ్ఞానమే కానీ లోయర్ పొటెన్షియల్. అది అది అంటే బుద్ధి కొవ్వొత్తి అనమాట. లాంటిది. అప్పుడు బుద్ధి అనమాట అది. ఆ బుద్ధి యొక్క సూక్ష్మతే ఆత్మగా ఉంటుంది. అది అది బుద్ధి అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అవునవును. ఆ కాస్త ఉంటేనే జీవుడు విర్రవీగిపోతున్నాడు. అమ్మో, మొత్తం పూర్ణంగా ఉంటే ఇంకెట్లా ఉంటాడు ఆలోచించు. అట్లా ఉండదు. కాబట్టి అభాస కాంతి అన్యత్వాన్ని మాత్రమే చూస్తుంది. అభాస కాంతి అన్యత్వాన్ని చూస్తుంది, పూర్ణకాంతిలో నువ్వు ఉండవు. విను, ఈ అభాస కాంతి తను తాను కూడా తెలుసుకోలేదు. ఎగ్జాక్ట్లీ. అభాస కాంతి అంత లేదంటారు కదా మీరు, అంత శక్తి లేదన్నారు కదా దానికి. అందుకని ఆ, దీనిని ఆసరాగా తీసుకుని పూర్ణ జ్ఞానం ఎక్కడుందో తీవ్ర వైరాగ్యంతో నిలిచినప్పుడు ఇది అంతరించిపోయి ఆత్మ ప్రకాశిస్తూ ఉన్న సంగతి నీ స్వరూపంగా అది చెబుతుంది. దానికి టైం పడుతుందా నాన్నగారు? అబ్బే, ఈ ప్రశ్న కూడా అడిగారు మహర్షిని. ఆ, ఎప్పుడు ఉండేదానికి కాలం ఏంటి? నువ్వు పుట్టావు మరణిస్తావు కాబట్టి కాలం అంటున్నావు. ఎగ్జాక్ట్లీ. రెండు అవస్థల మధ్య కాలం అంటున్నావు. భవిష్యత్తు అంటున్నావు, లేకపోతే గతం అంటున్నావు, గతము, వర్తమానం భవిష్యత్తు అంటున్నావు. అంటే వర్తమానం. అసలు కాలం అనేది లేదు. అహంకారము కల్పించుకున్నది. వీటన్నింటికి మూలం అహంకారమే, దేహాత్మ అంతే. భావనే. ఆయనే. నేను నేను అన్న అహంకార భావం, దేహాత్మ అంతే, భావనే. అంతే. సో అది పోవాలంటే నాన్నగారు, లేనిది ఎట్లా పోతుంది? పాము పోతుంది, ఎట్లా చేస్తే విచారంతో లేనప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదంటాను. ఆలోచించే వాళ్ళు లేడుగా అక్కడ. లేనిది ఆలోచించేవాడు లేడు. ఒకడు గుర్తుపెట్టుకో, ఉమ్. ఇది లేదు అని తెలియాలంటే ఉన్నది ప్రకాశిస్తేనే తప్ప తెలియదు. ఎగ్జాక్ట్ కరెక్ట్. మీరు చెప్పినట్టు లోపల పూర్ణకాంతి తెలియాలంటే ఆభాస కాంతిని ఆధారం చేసుకోవాలి. అంతవరకే. ఉమ్. మహర్షి మాటిమాటికి ఏమంటున్నారు? నీవు లేవనవు కదా, ఉన్నానని అంటావు ప్రతి కదా, దానిలో నేను ఉన్నానని చెప్తాను కదా. కాబట్టి ఆ ఉన్నానని ఏదో చూడమంటాడు. ఎలా చూడాలి? మరి ఉన్నానంటే ఎరుక ఉంది కానీ ఇక్కడ ఉంది. ఆ ఉన్నది ఏదో చూడు. అది పోయి పూర్ణ జ్ఞానానికి ఎడుతూ కూర్చుంటుంది. ఓకే, అంత శక్తి ఉందా? ఎందుకు లేదు? ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు మహర్షి. ఒక యజమాని శునకాన్ని తీసుకెళ్ళి ఆ, అడవిలో వదిలిపెట్టాడు. మళ్ళా వచ్చేసింది అది. ఎట్లా వచ్చింది? వాసన బట్టి వచ్చింది. యజమాని వాసన దానికి శునకానికి ఉంది. దారి చూపించింది. ఇక్కడ కూడా ఆభాస కాంతిలో ఈ లిమిటెడ్ జ్ఞానం అనేది పూర్ణకాంతి తీసుకెళ్తుంది. ఇప్పుడు నేనున్నాననేది అభాస కాంతి పూర్ణ జ్ఞానాన్ని తీసుకెళ్తుంది. ఆ నేనున్నాను ఏం చేయాలి నాన్నగారు? నేనున్నాననేది నేను ఉన్నాననేది అనంతంగా అదొకటే ఉంటుంది. సృష్టి ఉండదు, నువ్వు ఉంటావు అక్కడ. అర్థమైంది. నీవు ఈ అభాస కాంతిలో ఇప్పుడు అన్నిట్లో నేనున్నాను, నేను ఉంటేనే కదా ఇవన్నీ. అన్నీ లేవు అక్కడ. సృష్టి ఎగిరిపోయిందిగా.
నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యము అదృశ్యమైపోతుంది, అసత్యము. ఎగిరిపోతుంది. ఉన్నదేమో పూర్ణ జ్ఞానం, ఉహు. లేనిది జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. ఈశ్వరుడు, జీవుడు, జగత్ జీవేశ్వరుడు. లేనిది అంటే ఉనికి లేనిది, ఆత్మని విడిచి విడిగా లేనిది పాయింట్ అది. ఆత్మను విడిచి విడిగలేదు. కానీ నేనున్నా అనే అభాస కాంతితో పూర్ణ జ్ఞానాన్ని పొందొచ్చు. పొందడం కాదు, శునకం ఎట్లాగైతే వాసనతో యజమాని దగ్గరికి వెళ్తుందో అట్లా మూలానికి ఈ వెళ్ళిపోతుంది. అభాస కాంతితో మూలానికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతుంది. ఎందుకని? తీవ్ర వైరాగ్యం కలిగి ఉండాలి అక్కడ. అక్కడ వైరాగ్యం ఉండాలి. అవునా గారు? శునకానికి ఏదన్నా ఆహారం దొరికిందనుకో అడవిలో, యజమాని గురించి పట్టించుకుంటుందా? మర్చిపోతుంది ఇంకా. అట్లా మర్చిపోకుండా ఆ, వాసన పట్టుకుని ఎక్కడ ఉన్నా యజమాని దగ్గరికి వచ్చిందా లేదా? అంటే అభాస కాంతి అంత శక్తివంతమైందా తీసుకెళ్లే దానిలో? మరి లేకపోతే నువ్వు ఎట్లా పని చేస్తున్నా? ఇప్పుడు నేను చేసే ప్రతి పని కానీ దేనికని నేనున్నాను అహంకారం ఉంది కదా నాన్నగారు. అహంకారం కూడా, ఆభాస కాంతి కూడా నీ మంచి చెడుల కోసం ఉపయోగపడిందిగా. అదే నాన్నగారు, ఆ అభాస కాంతితో మూలంలోకి వెళితే నీ పూర్ణ జ్ఞానం తెలుస్తుంది అంటారు. కాంతితో కాదు, కాంతి ఆధారం వాసన స్మెల్తో వచ్చిందిగా. అది అర్థమైంది, అర్థమైంది. ఉన్నానన్న ఎరుకతో ఉం? దేహస్మరణ, ప్రపంచ స్మరణ లేకుండా తీవ్ర వైరాగ్యంగా నిలిచినప్పుడు ఈ అభాస కాంతి పూర్ణకాంతిగా మిగిలి ఆత్మ ప్రకాశిస్తుందని చెప్పడం. ఒకసారి ప్రేమావతేనైనా ఆయన పేరేమో పేరు ఆయన భార్య మాస్టర్ దగ్గరకు వచ్చి ఒక మాట అంటుంది, స్వామి మీరు ఇన్ని చెప్తారు, ఇన్ని చేస్తారు, ధ్యానం చేయమంటారు, మౌనంగా ఉండమంటారు అంటే నేను చేయలేను, నేను 6-7 మంది పిల్లలు ఉన్నారు, నా సంసారికి నేను ఎలా చేయగలితే, ఉన్నావు కదమ్మా, ఉన్నాను, నేను పరమాత్మను అనుకోమ్మా చాలు తల్లి అన్నారంట. అదేంటి నాన్నగారు? ఇక్కడ అనుకోవటం అంటే మళ్ళీ అహంకారమే. మరి నేను పరమాత్మని అంటే అనుకోవడం అంటే ఏంటి? అనుకోవడం అని కాదు, ఉం? పరమాత్మ లోపల ఉన్నాడన్న భావనతోటి నీవు పనిపట్టుగా ఉండమని అర్థం. అంటే అదేలా నాన్నగారు? ఇప్పుడు మాత్రం నువ్వు ఏ పని చేస్తున్నా? దేహం చేస్తుంది. కాదు కాదు కాదు, ఇప్పుడు కూడా ఆత్మే చేస్తుంది, జ్ఞానమే చేస్తుంది. జ్ఞానం చేస్తుంది. జ్ఞానానికి చెయ్యాలంటే ఈ దేహం ఉండాలి కదా నాన్నగారు. మరి జ్ఞానం చేతిగా. జ్ఞానం చేయదు, దేహం ఆలంబనగా ఉంది కదా. ఎందుకని? వాసన ఉంది కాబట్టి దేహంతో పని లేదు. వాసన లేక దేహం లేదా? పని లేదుగా. ఇంకా ఆత్మకు పని లేదా? పని లేదుగా. కర్మ లేదు. లేదుగా, జన్మ లేదు, కర్మ లేదు, ఉదయాస్తమానాలు లేవుగా. మరి అంటే ఆత్మగా మిగిలి ఉండడమే. ఆత్మ అంటే జ్ఞానంగా ఎటర్నల్ గా ఉంటుంది. అది ఎప్పుడు ఒక్కటే ఉంటుంది. ఆ అదే- ప్రతి అదే జీవుడికి ఒక సత్యస్థితి. ఆత్మ అన్నట్టు ఉండదు కాబట్టి ఒకే ఆత్మగా ఉంటుంది. That's all. కాబట్టి ఈ సృష్టి ఎందుకు కనపడుతుంది, ఉం. ఈ జీవుడు ఎందుకు వస్తాడు అంటే ఉం. సత్యము నీ స్వరూపమని తెలుసుకోవటానికి, అంతకంటే ఏం లేదు. దానికోసం ఉన్నప్పుడు ప్రారంభం నెత్తినెందుకు వేసుకుని వస్తాడు నాన్నగారు? అది కథ చెప్పటం లేదు. ప్రార్థన జీవుడే లేకపోతే ప్రార్థన ఎక్కడుంది? అదే కదా, మరి మీరు ఇందాక అన్నట్టు జీవుడు లేదు, కాలము లేదు, ఏమీ లేదు కానీ కదా. నువ్వు కర్తం అనుకుంటున్నావుగా ప్రతిదానికి. నేను అనుకుంటేనే ప్రారంధం ఉంది, కరెక్టే. దర్శాలు అనుకోకపోతే లేదుగా. నేను కర్తన కాదు, నేను పనిముట్టుని. కానీ ఒకటి మాత్రం గమనించాను నాన్నగారు, నేను మీరు చెప్పినట్టు ధ్యానము ఆ మౌనంగా ఉండడం వల్ల దుఃఖం అనేది తెలియదు నాన్నగారు. అసలు దుఃఖము సుఖమనే రెండు మానసికాలు. లేదు నాన్నగారు, దుఃఖం అనేది లేదు ఇప్పుడు నాకు. అమ్మ, నీకు లేదంటున్నావు. ఉం. లేదని గుర్తించేవాడు ఇంకా మీ ఉన్నాడు అక్కడ. వాడు ఎట్లా పోతాడు? ఉంటే పోతాడు, లేడుగా. అది ఆత్మప్రకాశం లేదు, అది 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 కానీ మీరు చెప్పినట్టు అది లేదు నాన్నగారు. ఇప్పుడు దుఃఖం అనేది లేదు, సంతోషం. నువ్వు మాయలో మాట్లాడుతున్నావు. అవును నాన్నగారు, అవును. దుఃఖం లేదు, బంధం లేదు, ఎవరటి పోయినా నాకు ఒకటేనంటున్నావు. అట్లా కాదది. ఆత్మ దేనిని గుర్తించదు. అవసరం లేదు. ఆత్మ జీవుణ్ణి అసలు గుర్తించదు. కరెక్టే, మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది. అట్లాగే ఈ జీవుడు ఆత్మని గుర్తించలేడు. జీవుడు ఆత్మను అసలు గుర్తించలేడు నాన్నగారు. ఈ రెండు కూడా జరగవు, భిన్నమైనవి. భిన్నమే, నిజమే. ఏమ్మా? కాబట్టి కానీ ఒక క్లూ ఉంది మీరు చెప్పినట్టు, ఏంటంటే అభాస కాంతితో మాత్రమే ఆ పూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారు.
నీ ఆలోచనలు నీ తెలుసుకోవడం కాదు, అక్కడే ఉంటావు, తిరిగి ఉంటాడు రావు. అంటే పూర్ణ జ్ఞానంలో నిమగ్నం అవుతావు. అది కూడా అనుగ్రహం చేత, లేకపోతే అది అది ఆధ్యాత్మికం లేదు, ఉండదు. అంటే పరిపూర్ణ వైరాగ్యం ఉండాలి. మరలా ఎందుకు లేకపోతే నువ్వు అసలు అటు పక్కకు పోవు. దొల్లిపోతాం పక్కకు దొల్లిపోతాం. కాబట్టి పాత్ర శుద్ధి చెయ్యాలి ముందు. అవును, పాత్ర శుద్ధి అంటే ఇవన్నీ పాకమేళ. మనస్సులో గుణరహితమై, బంధరహితమై, ఇచ్ఛారహితమై, ద్వంద్వరహితమై. అక్కడ ఏమీ ఉండదు నాన్నగారు, మనసు లేనప్పుడు అసలు ఏమీ ఉండదు నాన్నగారు. మనస్సు లేనప్పుడు అంటున్నావు. ఉం. మనస్సు ఒకటి ఉన్నది, నా మనస్సు అంటున్నావు, కలగంటున్నావుగా. అది కరెక్టే నాన్నగారు, కలగంటుంది. మరి చాలా నిజంగా వండర్గా ఉంది నాన్నగారు. కాబట్టి ఈ జాగ్రత్తావస్థలోనే నీవు చింతావిహీనమై నిలిచి ఉండు. చింతావిహీనమే అంతర్ముఖం. అంతే నాన్నగారు, కరెక్ట్. దర్శనం కొత్తగా ఏది కాదు రాదు. నాన్నగారు, ఇలా ఉండంగా ఏమవుతుంది నాన్నగారు? ఏమవటానికి ఏదన్నా ఉంటేగా అవటం. ఆ, నీ స్వరూపం నీకు తెలుస్తుంది అంటారు. ఆత్మగా ఆత్మ ప్రకాశించినప్పుడు మాత్రమే నీవు అక్కడ తెలుసు. ఉండవు. ఉం. నీవు కనుక ఉంటే ఉం. ఇది పాము కాదు, తాడని తెలుసుకుంటావు. అవును నాన్నగారు, అవును. అట్లా ఉండదు ఇక్కడ. ఉం. ఎరుక ప్రకాశిస్తున్న స్థితిలో ఉం. జీవుడు, సంసారము, తల్లిదండ్రులు, దైవము, సృష్టి ఎగిరిపోయి ఉంటుంది. మొత్తం ఎగిరిపోతుంది. నా అనుభవం కూడా నేను చాలాసార్లు చెప్పారు, చెప్పాను. చాలాసార్లు చెప్పారు. కాబట్టి ఇప్పుడు కూడా ఆ స్థితి మాత్రమే ఉంటుంది. మనస్సు వస్తుంది, పోతుంది, కర్మలు ఆచరిస్తుంది, అప్పుడు క్రియ ప్రకారం కరెక్ట్ నాన్నగారు. దేనిని అంటదు. కానీ ఒకటి నాన్నగారు, ఈ పని అయిపోయినాక ఆ పని చేయాలని మనసు దేవులాడుతుంది. ఎందుకు నాన్నగారు? వాసన వల్ల, ప్రోగ్రాం వల్ల. నీకు సంకల్పం వస్తుందంటేనే ప్రారంభంలో ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. లేకపోతే ఇక్కడికి రావుగా. కరెక్ట్. ఎప్పుడు రావాలనుకున్నావు రమ్మంటే రాలేవు, ఎప్పుడు రావాలో అప్పుడు వస్తావు. కరెక్ట్. అంటే ఆ జ్ఞానం ఉచ్యత శక్తి చేతిలో ఉందంటారు. కాదు, నీ ప్రారంభంలో ఉంది ఆ శక్తి. ఉండి దాన్ని ఏమంటారు? అవును, ప్రారంభం అంటే నేను చేసిన కర్మే కదా. ఆ కర్మలో ప్రోగ్రాంగానే వస్తావు, లేకపోతే రావు. ఓకే. మహర్షి కర్మలో తిరువణామలై వెళ్ళాలని ఉంది కాబట్టి వెళ్ళాడు అక్కడికి. అవును, రాసి పెట్టింది కాబట్టి వెళ్ళాడు. లేకపోతే తిరుచురులో మధురలో ఉండేవాడికి. అవును నాన్నగారు. నా ప్రారంభం ఇట్లా ఉంది కానీ ఇక్కడికి వచ్చాను, నీ ప్రారంభం నువ్వు వస్తావు అన్నాడు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ నాన్నగారు. కాబట్టి ఇవన్నీ కూడా మాయలో చెప్పుకునే కొన్ని కరెక్ట్ అవును విషయాలు. నాన్నగారు. ఆయన ఎంతకాలము అట్లా ధ్యానంలో మౌనంలో ఉండిపోయి ఎప్పుడు ఆయన ఈ ఈ ఏం గుహ అవునండి నాన్నగారు, ఏం గుహలో ఆయన చీమలు, జెర్రులు, పాములు, ఇక్కడ తేళ్ళు. ఇవన్నీ ఏంటంటే ఆ, వ్యక్తిగతంగా నువ్వు చూస్తున్నావు. ఏదేనా ఇది. ఏమా? వ్యక్తిగతంగా చూస్తున్నావు, అవును నాన్నగారు. దేహాత్మబుద్ధితో చూస్తున్నావు. అవును, అక్కడ దేహాత్మబుద్ధి లేదు. కరెక్టే నాన్నగారు. అక్కడ ఆయన ఏంటి కూర్చొని ఉండిపోయినాడు కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు అన్నారు. నిజమేనమ్మా, ఉం. దేహస్ఫురణ లేదు అక్కడ. దేహస్ఫురణ లేదు. ముక్కలుగా కోసినా తెలియదు అక్కడ. కరెక్టే నాన్నగారు, కరెక్ట్ మీరు చెప్పినట్టు. ఆ తర్వాత కూడా ఉం. చేతికి క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా 1949లో కొయ్యమన్నాడు, అక్కడ చూసారా? కూడా లేదు. అవును, చాలా అక్కడ ఉన్నప్పుడే మహనీయుడు. కాదు, ఉం. బయటికి వచ్చిన తర్వాత కూడా లేదు. ఆహా, ఆత్మస్థితిలోనే బయటకు వచ్చారు. ఉన్నారు. పాయింట్ అది. ఆ, వెళ్ళక ముందు ఆత్మస్థితే, ఉన్నప్పుడు ఆత్మస్థితే, చేతికి వ్రణం వచ్చినా ఆత్మస్థితే, కోసినా ఆత్మస్థితే. అది దేనితోనూ కలవలేదు. ఓకే. కాబట్టి జ్ఞానానికి పరిధులు లేవు. ఉన్నది అది. పరిధి అంటే లిమిట్స్ లేవు. దాన్ని వర్ణించడం చాలా కష్టం. ఈ మనస్సు అక్కడ ఉండదు. మనసుకు అందది ఎలా వర్ణిస్తాం నాన్నగారు? మరి మనసుకు అందదు కదా ఊహించడానికి కూడా. మనస్సుకు అందదన్న సంగతి తెలిసి ఆ. శరణాగతి కావటమే. అంతే నాన్నగారు, శరణాగతి. నేను చెప్పింది శరణాగతి అన్నారు, ఇంతకీ విచారణ అన్నారు. ఇంతకీ ఎవరికి అవుతావు శరణాగతి? నీ ఆత్మకే కావాలి. అంతే.
నేనున్నాను. విడిగా దైవం లేడేవాడు. అదే నాన్నగారు నేనున్నా అని అభాస కాంతి పూర్ణకాంతిని చూపిస్తుగా పూర్ణకాంతికి అవ్వాలి అంతే కదా నాన్నగారు. అంతే. ఉమ్. పూర్ణ కాంతి ఉందని కూడా తెలియదు. తెలియదు. కరెక్టే. కరెక్ట్. నువ్వు నిశ్చలంగా ఉంటావు. ఆ, ఆ న్యూట్రల్ గ్రౌండ్లో అక్కడి వరకే రావడం నా ధర్మమా అదే నా. అనే ప్రోగ్రాంలో ఉంది. ఉమ్. అక్కడ నీకు నిద్ర ఉండదు, కల ఉండదు, ఆత్మ ప్రకాశం ఉండదు, ఏ అవస్థ ఉండదు. ఉమ్. ఆ స్థితిలో ఎందరో యోగులు ఉంటారు ఇప్పుడు కూడా ఎందరో యువకులు ఈ మాయలో. మాయలు. అవును, ఇతరులు ఎంతో మంది సో ఉంటారు. అది ప్రకాశించినప్పుడే ఇవన్నీ ఎగిరిపోయి తిరిగి ప్రారంభం అయిపోయినా అట్లాగే ఉంటారు. దేంతో సంబంధం ఉండదు. కాబట్టి ఆత్మ ఆ ఉच्चతర శక్తి తనకు తానుగా ప్రకాశించిన స్థితిలోనే జీవుడు, జగత్తు, ఈశ్వరులు ఎగిరిపోతారు. అంటే అప్పుడు జీవుడు నేనుగా ఉంటాడు, సృష్టి ఉండదు, కాలము అసలు ఉండదు. జీవుడు లేడు అక్కడ. అప్పుడు జీవుడు నష్టమైపోతాడు. అసలు ఉండడు. అదే దాన్ని అన్నారు, అసత్యం అసత్యము గావించబడింది అన్నారు. కరెక్ట్. లేని లేనిగానే ఉంటుంది, లేనట్టుగానే ఉంటుంది. దట్స్ ఆల్. కరెక్టే నాన్నగారు. ఇప్పుడు నువ్వు ఉందని అనుకుంటున్నావు, అక్కడ ఉంది కాబట్టి చూస్తాను అంటున్నావు. చూచేవాడు అక్కడ రెండు లేవంటున్నారు. ఓకే, అంతే. కరెక్ట్ నాన్నగారు. అక్కడ చూసేవాళ్ళు లేడు. ప్రశ్న ఉంటే అడుగు, క్లోజ్ చేస్తా. ఎందుకంటే ఎక్కువసేపు వింటాం కూడా కష్టం. బాగుంది నాన్నగారు. చాలా చాలా సంతోషం.